అందరికీ నమస్తే. ఈరోజు ఫిజికల్ సైన్సెస్ పాఠ్యాంశాల్లో భాగంగా కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్లోని అంశాల్లో భాగంగా ఫ్లూయిడ్ డైనమిక్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకుందాం. ప్రవాహాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే పదార్థం అనేది మూడు రకాలుగా ఉంటుందని మనం భావించుకున్నాం. దీంట్లో ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలకు సంబంధించినటువంటి రూపాలను మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఘన పదార్థాల్లోని అణువులన్నీ ఒకదానికొకటి దగ్గరగా అమరి ఉండడం వలన వీటి యొక్క అణువుల మధ్య ఉండేటటువంటి బంధన శక్తి ఎక్కువగా ఉండడం వలన వీటిలోని కణాలు ఒకదానితోటి మరొకటి చలించేటటువంటి క్రమంలో ఉండవు. కానీ ద్రవ పదార్థాలు మరియు వాయువులకు సంబంధించి ఈ కణాల మధ్య లేదా అణువుల మధ్య బంధన శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. బంధాలు కూడా బలహీనంగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పదార్థాలలో కణాలు అనేవి ఒకదాని మీద నుంచి మరొకటి స్వేచ్ఛగా కదిలేటటువంటి అవకాశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి మనకు ఘన పదార్థాలలో కనిపించదు. సో ఏ కణాలలో లేదా ఏ పదార్థాలలో అయితే కణాల యొక్క చలనం అనేది స్వేచ్ఛగా ఉంటుందో లేకపోతే అనుమతించబడుతుందో వాటిని మనం ఇక్కడ ప్రవాహులుగా పరిగణించినటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. సో స్థూలంగా ఈ కోణంలో మనం పదార్థాలను రెండు తరగతులుగా విభజించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కణాల యొక్క చలనం ఆధారంగా కణాల యొక్క చలనం లేనటువంటి పదార్థాలను ఘన పదార్థాలుగా చెప్పుకుంటే, ఉన్నటువంటి పదార్థాలు మనం ఇక్కడ ప్రవాహాలుగా చెప్పుకుంటాం. ప్రవాహులలో ద్రవ మరియు వాయు పదార్థాలు రెండు కూడా వస్తాయి. ఈ కోణంలో పదార్థాలను ఫ్లూయిడ్ డైనమిక్స్లో భాగంగా పదార్థాలను మనం ప్రధానంగా రెండు తరగతిలో విభజించుకున్నాం. ఘన పదార్థాలు మరియు ప్రవాహులు అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం చూస్తాం. ఘన పదార్థాలకు నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉంటుంది, నిర్దిష్టమైనటువంటి పరిమాణం కూడా ఉంటుంది. సో ప్రవాహుల విషయానికి వచ్చేసరికల్లా ఇటువంటి అమరిక అనేది ఎక్కడ ప్రవాహులకు ఉండదు. సో ప్రవాహులకు ఒక నిర్దిష్ట ఆకారం ఉండదు. వాటి ఆకారాన్ని తెలియచేసుకోవాలంటే లేదా వాటి ఆకారం అనేది అవి నిల్వ ఉన్నటువంటి పాత్రల యొక్క ఆకారం మీద ఆధారపడి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో ప్రవాహులకు నిర్దిష్ట ఆకారం ఉండదు. వాటి యొక్క పరిమాణం కానివ్వండి, ఆకారం కానివ్వండి, అవి నిల్వ ఉండేటటువంటి పాత్ర యొక్క ఆకారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రవాహులు మనం ఇక్కడ ప్రధానంగా ద్రవాలు మరియు వాయువులు అనేటటువంటి రకాలుగా మనం వర్గీకరించుకున్నాం. ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రవహించేటటువంటి పదార్థాన్ని మనం ఇక్కడ ప్రవాహులు లేదా ఫ్లూయిడ్స్గా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. ఘన పదార్థాలలో వస్తువులలో అన్ని కణాలు కూడా దృఢంగా ఒకదానితో ఒకటి బంధించబడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కణాల యొక్క చలనానికి మనకు ఆస్కారం ఉండదు. కాబట్టి వస్తువు మొత్తం కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి కదిలేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో దీన్ని మనం ఇక్కడ గమనము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఈ క్రమంలో ఘన పదార్థాలలో ప్రతి కణం యొక్క వేగము ఆ మొత్తము పదార్థం యొక్క వేగానికి సమానమయ్యేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ద్రవాలు మరియు వాయువులకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించే క్రమంలో ద్రవాలకు నిర్దిష్టమైనటువంటి ఉపరితలం ఉంటుంది, కానీ వాయువులకు నిర్దిష్టమైనటువంటి ఉపరితలం ఉండని పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తాం. అదేవిధంగా ద్రవాల యొక్క సాంద్రత స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. దాని యొక్క సాంద్రత బాహ్య పీడనంతో ఎక్కువగా మారినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కాబట్టి ద్రవాలు అనేటువంటివి అసంపీడ్యాలు, అంటే వీటి యొక్క సాంద్రత అనేది బాహ్య పీడనంతో మారని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వాయువుల యొక్క సాంద్రత బాహ్య పీడనంతో పాటుగా మారుతుంది. కాబట్టి వాయువులను మనం ఇక్కడ సంపీడ్యాలు అనవచ్చు. సో వాయువుల మీద పీడనాన్ని కనుక మనం ఎక్కువగా అప్లై చేసినట్లయితే కణాలు అనేవి దగ్గరికి వచ్చేసి వాయు కణాలు అనేవి దగ్గరికి వచ్చేసి వాటి యొక్క సాంద్రత పెరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో వాయువులు అనేవి అటువంటివి మనకు సంపీడ్యాలుగా మనము గమనించవచ్చు. ఈ క్రమంలోనే మనకు ఎల్పిజి సిలిండర్లలో కానివ్వండి, కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి సిలిండర్లలో కానివ్వండి, వాటిని సంపీడన పరిస్థితులలో వాటిని ప్రెషరైజ్ చేసేసి సిలిండర్లలో బంధించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఘన పదార్థాలు తమ ఆకృతిని మార్పు చెందించేటటువంటి బలహాలను స్వతసిద్ధంగానే వ్యతిరేకిస్తాయి. ఈ క్రమమైనటువంటి ఈ సామర్థ్యాన్ని ఘన పదార్థాల యొక్క దృఢతగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఘన పదార్థాలు తమ ఆకృతిని మార్పు చెందించే బలాలను వ్యతిరేకించేటటువంటి సామర్థ్యాన్నే ఘన పదార్థాల యొక్క దృఢతగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదే ప్రవాహులకు సంబంధించినటువంటి అంశాన్ని చూసినట్లయితే ఇవి విరూపణ వికృతి అనేటటువంటి బలానికి లోనైనట్లయితే వాటిని చలనశీల ప్రవాహులు అంటాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ మనం నీరు, ఆల్కహాల్కు సంబంధించినటువంటి పదార్థాలను మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ విరూపణ వికృతి అనేటటువంటి బలానికి లోనయ్యేటటువంటి ప్రవాహులను గుర్తించండి అనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ రావచ్చు, లేదా వాటిని ఏ పేరుతో పిలుస్తారనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ రావచ్చు. దీనికి సమాధానంగా మనం ఇక్కడ చలనశీల ప్రవాహాల గురించి చెప్పుకుంటాం.
ప్రవాహులు విరూపణ వికృతి అనేటటువంటి బలానికి నిదానంగా లోనయ్యేటట్లయితే దాని యొక్క అటువంటి ప్రవాహులు మనం ఇక్కడ స్నిగ్ధ ప్రవాహులు అంటాం. విస్కస్ ఫ్లూయిడ్స్ అనేటటువంటి పదజాలంతో చెప్తాం వీటిని. సో ఈ ధర్మాన్ని మనం ఇక్కడ స్నిగ్ధత అనేటటువంటి ధర్మంగా చెప్పుకుంటాం. ఉదాహరణకు తేనె మరియు ఆముదం వంటి వాటిని ఇక్కడ స్నిగ్ధ ప్రవాహులకు ఉదాహరణగా మనం ఇక్కడ చెప్తాం. వాస్తవానికి స్నిగ్ధత అనేటటువంటి ధర్మాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రవాహులు ప్రవహించేటటువంటి క్రమంలో పొరలు పొరలుగా కదిలేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి. సో ఈ పొరలు పొరలుగా కదిలేటటువంటి ధర్మంలో ఆధారంగా ఇక్కడ ఒక్కొక్క పొరలోని కణాలు మరొక పొరలోని కణాలను ఆకర్షించుకునేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. సో ఈ క్రమమైనటువంటి బలాలను మనం ఇక్కడ సంసంజన బలాలు అనేటటువంటి పదజాలంతో చూస్తాము, కొహెసివ్ ఫోర్సెస్. సో ఈ సంసంజన బలాల ప్రభావం వలన వివిధ పొరలుగా కదిలేటటువంటి ప్రవాహులలో ఒక పొరలోని కణాలు మరొక పొరలోని కణాలను ఆకర్షించుకునేటటువంటి క్రమంలో అక్కడ ఆ ప్రవాహుల గుండా ప్రవహించేటటువంటి లేదా ప్రయాణించేటటువంటి వస్తువుల యొక్క వేగం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఈ క్రమంలో దాన్ని మనం స్నిగ్ధత ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో తేనె మరియు ఆముదం అనేటటువంటివి ఇక్కడ స్నిగ్ధ ప్రవాహాలకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా చెప్తాం. ప్రధానంగా స్నిగ్ధత అధికంగా ఉన్నటువంటి ఈ ప్రవాహాలు మనం అత్యధికంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో స్నేహక తైలాల రూపంలో లేక స్నేహక లూబ్రికెంట్స్గా వీటిని మనం వాడే క్రమాన్ని ఇక్కడ గమనించవచ్చు. ద్రవాల కన్నా వాయువులపై ఉష్ణోగ్రత మరియు పీడనాల ప్రభావం అధికంగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే దీన్ని మొట్టమొదటిగా ఒత్తిడి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి వస్తుంది. తలానికి లంబంగా కలుగజేయబడినటువంటి మొత్తం బలము లేక బరువుని ఇక్కడ మనం ఒత్తిడి అనేటటువంటి ప్రక్రియతో సూచిస్తాము. సో ఒత్తిడి కూడా ఒక బలమే కాబట్టి దీన్ని బలం యొక్క ప్రమాణంతో మనం ఇక్కడ కొలుస్తాము. సో ఒత్తిడికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే సిజిఎస్ పద్ధతిలో దీని యొక్క ప్రమాణాలను గ్రామ్ భారము లేక డైన్ అనేటటువంటి ప్రమాణాలతో సూచిస్తే, ఈ ఎంకేఎస్ పద్ధతికి వచ్చేసరికి ఒత్తిడి యొక్క ప్రమాణాలు మనం కిలోగ్రామ్ భారము లేదా న్యూటన్లు అనేటటువంటి ప్రమాణాల ఆధారంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. 1 గ్రామ్ భారం ఈజ్ ఈక్వల్ టు 980 డైన్లు కాగా 1 కిలోగ్రామ్ భారం ఈజ్ ఈక్వల్ టు 9.8 న్యూటన్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా ఒత్తిడి అనేది తలానికి లంబంగా కలగజేయబడుతుంది కాబట్టి నిర్దిష్ట దిశలోనే ఇది ఒత్తిడి కలగజేయబడాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒత్తిడి అనేది ఒక సదిశ రాశికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ గమనిస్తాం. తద్వారా మరొక అంశమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే పీడనానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒత్తిడి ఏ విధంగా అయితే ఉంటుందో పీడనం అనేది కూడా ప్రవాహుల యొక్క ధర్మంగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక బిందువు వద్ద గల ప్రమాణ వైశాల్యం కలిగినటువంటి తలంపై కలగజేయబడినటువంటి ఒత్తిడిని ఆ బిందువు వద్ద పీడనంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో పీడనం ఈజ్ ఈక్వల్ టు ఒత్తిడి బై వైశాల్యము. దీన్ని మనం ఒత్తిడిని థ్రస్ట్గా చెప్పుకుంటున్నాం, వైశాల్యాన్ని ఏరియాగా చెప్పుకుంటాం కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు T/A అనేటటువంటి ఈ సమీకరణంతో మనం ఇక్కడ సూత్రంతో ఈ యొక్క విలువను మనం గమనించవచ్చు. సో పీడనానికి సంబంధించినటువంటి అంశాలను గమనించే క్రమంలో ఒత్తిడి T ఈజ్ ఈక్వల్ టు పీడనం P ఇంటూ వైశాల్యం ఏగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఈ క్రమంలో మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ గమనిస్తే ఇక్కడ పీడనానికి వైశాల్యానికి మధ్య విలోమానుపాతాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఏదైనా వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం అనేది తగ్గేటటువంటి క్రమంలో అది కలుగజేసేటటువంటి పీడనం అధికంగా ఉంటుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణంగా పీడనం అనేది వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. సో వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం తగ్గేటటువంటి క్రమంలో అది కలుగజేసేటటువంటి పీడనం అధికంగా ఉంటుంది. ఈ అంశాన్ని మనం క్యారీ బ్యాగుల విషయంలో మరియు బ్యాక్ ప్యాక్ల విషయంలో మనం ఎక్కువగా గమనించవచ్చు. క్యారీ బ్యాగుల యొక్క స్ట్రిప్స్ యొక్క వైశాల్యము ఎంత ఎక్కువగా ఉంటే అవి మన యొక్క చేతుల మీద అంత తక్కువ పీడనాన్ని కలుగజేసి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా బ్యాక్ ప్యాక్స్కి సంబంధించినటువంటి భుజాల మీద నుంచి పెట్టుకునేటటువంటి పట్టీ అనేది ఎంత ఎక్కువ వెడల్పుగా ఉంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది. తక్కువ వెడల్పు ఉండేటటువంటి పట్టీల విషయంలో ఎక్కువ ప్రెషర్ అక్కడ ఎక్సర్ట్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. సో ఇదే క్రమంలో మనకు కత్తెరలు, చాకులు పనిచేసేటటువంటి సమాచారంలో భాగంగా ఇక్కడ మనం పీడనానికి మరియు వైశాల్యానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని చెప్పుకుంటాం. సో కత్తులు కానివ్వండి, ఈ నైఫ్స్ కానివ్వండి ఎంత షార్ప్గా ఉంటే అక్కడ వాటి యొక్క ఉపరితల వైశాల్యం అనేది అంత తక్కువగా ఉంటుంది. ఫలితంగా అవి కలుగజేసేటటువంటి పీడనం ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి కూరగాయలను కానివ్వండి, వస్త్రాలను కానివ్వండి, పేపర్లను కానివ్వండి కట్ చేసేటటువంటి క్రమంలో ఇవి మిక్కిలి సమర్థవంతంగా పనిచేసే పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. పీడనానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే సిజిఎస్ ప్రమాణాలుగా గ్రామ్ భారం బై సెంటీమీటర్ స్క్వేర్ లేదా డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ అనేటటువంటి ప్రమాణాలు సూచిస్తాం.
ఎంకేఎస్ ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే కిలోగ్రామ్ భారము పర్ మీటర్ స్క్వేర్ లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా దీన్ని మనం ఇక్కడ పాస్కల్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రమాణంతో సూచిస్తాం. క్రింది వానిలో పీడనానికి సంబంధించినటువంటి సీజిఎస్ ప్రమాణాన్ని గుర్తించండి లేదా సీజిఎస్ పద్ధతిలో పీడనానికి ప్రమాణాలు ఏమిటి అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ఒక పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు ఒక న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్గా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ప్రవాహులకు సంబంధించినటువంటి ఒత్తిడి మరియు పీడనానికి సంబంధించినటువంటి ప్రమాణాలు మనకు అత్యధిక ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ పీడనం ఆధారంగా లేదా ఉపరితల వైశాల్యం ఆధారంగా పీడనం ఏ విధంగా మారుతుందనేది కూడా ఇక్కడ మనకు ఇంపార్టెంట్. అదేవిధంగా స్నిగ్ధత ప్రవాహాలకు సంబంధించినటువంటి అనుప్రయుక్తాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. దీంతో పాటుగా సాంద్రత లేదా డెన్సిటీ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఏకాంక ఘనపరిమాణపు ప్రవాహికి గల ద్రవ్యరాశిని మనం ఇక్కడ దాని యొక్క సాంద్రతగా పేర్కొంటాం. సో ఈ సాంద్రత అనేది ఎక్కువగా ఉండేటటువంటి అంశాల్లో ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, తక్కువగా ఉండేటటువంటి అంశాల్లో ఏ ఉపయోగాలు ఉన్నాయనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ రావచ్చు. సో సాంద్రత ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సాంద్రత అనేది ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణంల యొక్క నిష్పత్తిగా చెప్పుకుంటున్నాం. దీన్ని మనం సాంద్రతగా పేర్కొంటాం. సాంద్రతకు సంబంధించి సీజీఎస్ ప్రమాణాలు ఏవి అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ రావచ్చు. లేదా సాంద్రతకు సంబంధించి ఎంకేఎస్ పద్ధతిలో ప్రమాణాలను పేర్కొనండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ సీజీఎస్ ప్రమాణాలకు సంబంధించి గ్రామ్స్ పర్ సీసీ లేదా గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ని మనం ఇక్కడ సీజీఎస్ ప్రమాణాలుగా చెప్తాం. అదేవిధంగా ఎంకేఎస్ ప్రమాణాలుగా మనం కేజీ పర్ మీటర్ క్యూబ్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో సాంద్రతకు సంబంధించి అత్యధికమైనటువంటి సాంద్రత ఉన్నటువంటి పదార్థాల మీద అత్యల్ప సాంద్రత ఉన్నటువంటి పదార్థాలు తేలియాడేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో భాగంగా నీటికి అత్యధిక సాంద్రత ఉంటుంది, పెట్రోలియంకి తక్కువ సాంద్రత ఉంటుంది, పెట్రోల్కు కూడా తక్కువ సాంద్రత ఉంటుంది. కాబట్టి ఈ పెట్రోలియం మరియు పెట్రోల్ నీటి మీద తేలియాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఏదైనా డబ్బాలలో సమాన ఎత్తులలో రంధ్రాలు చేసి దాంట్లో వేర్వేరు సాంద్రతలు ఉన్నటువంటి ద్రవాలను పోసి ఆ ద్రవాలు ఖాళీ అయ్యేటటువంటి డబ్బాల యొక్క క్రమాన్ని కనుక మనం గమనించినట్లయితే తక్కువ సాంద్రత ఉన్నటువంటి ఆ ద్రవాలు అనేవి తొందరగా బయటకు వచ్చేస్తాయి. సాంద్రత ఎక్కువగా ఉండేటటువంటి ద్రవాలు కొంత స్లోగా వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించి వీటిని మనం సాంద్రతకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. సాంద్రతకు సంబంధించి మరొక అంశంగా మనం ఇక్కడ తారతమ్య సాంద్రత లేదా విశిష్ట సాంద్రత లేదా సాపేక్ష సాంద్రత అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో తారతమ్య సాంద్రత కానివ్వండి, విశిష్ట లేదా సాపేక్ష సాంద్రతలు ఇవి వివిధ పదార్థాల యొక్క సాంద్రతలను పోల్చేటటువంటి క్రమంలో ఇక్కడ చూసుకుంటాం. సో నియమిత ఘనపరిమాణం గల పదార్థపు ద్రవ్యరాశికి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద అంతే ఘనపరిమాణం కలిగినటువంటి నీటి యొక్క ద్రవ్యరాశికి ఉండేటటువంటి నిష్పత్తిని మనం ఇక్కడ విశిష్ట సాంద్రతగా చెప్పుకుంటాం. సో దీంట్లో పదార్థ సాంద్రత బై నీటి సాంద్రత అనేటటువంటి నిష్పత్తిని మనం ఇక్కడ విశిష్ట సాంద్రతగా చెప్పుకుంటున్నాం. సో విశిష్ట సాంద్రత అనేది రెండు సాంద్రతల యొక్క నిష్పత్తి కాబట్టి దీనికి ప్రమాణాలు ఉండవు. ఇది కేవలం ఒక సంఖ్యను మాత్రమే సూచిస్తుంది. కింది వానిలో విశిష్ట సాంద్రతకు సంబంధించి సీజిఎస్ ప్రమాణాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ప్రమాణాలు ఉండవు అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ సమాధానాన్ని గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ప్రవాహుల ఆధారంగా ప్రవాహం అనేది రకరకాలైనటువంటి పీడనాలను కలుగజేస్తుంది. సో ఈ పీడనాలను మనం 3 రకాలుగా చెప్పుకుంటున్నాం. అందులో ఒకటి అధోపీడనము, ఇంకొకటి ఊర్ధ్వపీడనము, మరొకటి పార్శ్వపీడనంగా చెప్పుకుంటున్నాం. అధోపీడనం అంటే ప్రవాహులు కింది దిశలో కలిగించేటటువంటి పీడనాన్ని మనం ఇక్కడ అధోపీడనంగా చెప్పుకుంటాం. అదేవిధంగా పై దిశలో కలిగజేసేటటువంటి పీడనాన్ని మనం ఊర్ధ్వపీడనంగా చెప్పుకుంటున్నాం. పక్క వైపులకు కలిగజేసేటటువంటి పీడనాన్ని మనం ఇక్కడ పార్శ్వపీడనంగా చెప్పుకుంటున్నాం. ఈ క్రమంలో మనం ప్రవాహులకు సంబంధించినటువంటి నియమాలను గురించి కూడా మనం ఇక్కడ పరిశీలన చేయాల్సి వస్తుంది. దీంట్లో భాగంగా పాస్కల్ సూత్రానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. అదేవిధంగా పాస్కల్ సూత్రం యొక్క అనువర్తనాలు లేక అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పాస్కల్ సూత్రం ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాలు ఏమిటనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ద్రవంపై ఒక బిందువు వద్ద పీడనాన్ని ఎక్కువ చేస్తే అది ఆ బిందువు వద్ద కాకుండా ద్రవంలోని అన్ని బిందువులకు లేదా అన్ని దిశలకు సమానంగా వ్యాపించేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ పాస్కల్ సూత్రానికి సంబంధించిన ధర్మంగా చెప్పుకుంటున్నాం. నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ద్రవంపై ఒక బిందువు వద్ద పీడనాన్ని ఎక్కువ చేస్తే అది ఆ ద్రవంలోని అన్ని బిందువులకు అన్ని దిశలకు సమానంగా వ్యాపించే ధర్మాన్ని మనం ఇక్కడ పాస్కల్ సూత్రంగా చెప్పుకుంటాం. ఈ పాస్కల్ సూత్రం ఆధారంగా పనిచేసేటటువంటి సాధనాలుగా మనం ఇక్కడ హైడ్రాలిక్ యంత్రాలను మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో హైడ్రాలిక్ యంత్రాలు పనిచేయడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం, ప్రవాహాల యొక్క సూత్రం ఏమిటన్న ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే దీన్ని మనం ఇక్కడ పాస్కల్ సూత్రంగా చెప్పుకుంటాం.
అదేవిధంగా బ్రాహ్మా ప్రెస్ అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ పాస్కల్ సూత్రం ఆధారంగానే పనిచేస్తుంది. ఈ బ్రాహ్మా ప్రెస్ అనేటటువంటి దాన్ని తక్కువ ఒత్తిడిని కలుగజేసి ఎక్కువ ఒత్తిడిని మార్చేటటువంటి క్రమంలో భాగంగా ఈ బ్రాహ్మా ప్రెస్ని మనం వాడతాము. ఇక్కడ వీటిని ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్లలో, అదేవిధంగా వస్త్ర పరిశ్రమలో వస్త్రాలను ప్యాకేజ్ చేసేటటువంటి క్రమంలో భాగంగా వాటిని ప్రెస్ చేసి ప్యాకేజ్ చేసేటటువంటి క్రమంలో ఇక్కడ బ్రాహ్మా ప్రెస్లను అత్యధికంగా మనం వాడతాం. హైడ్రాలిక్ యంత్రాలు అనేవి ఒక ప్రాంతంలో ఒక బిందువు వద్ద కల్పించబడినటువంటి ప్రెషర్ అనేది మరొక ప్రాంతంలో ప్రవాహాల ఆధారంగా సప్లై చేయబడుతుంది. కాబట్టి వాహనాలలో బ్రేకులుగా కంప్రెషర్లకు వాడేటటువంటి క్రమంలో ఇక్కడ హైడ్రాలిక్ యంత్రాలను మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పత్తి పరిశ్రమలకు సంబంధించి పత్తిని నొక్కి బేళ్లు తయారు చేసేటటువంటి క్రమంలో, అదేవిధంగా నూనె గింజల నుండి నూనె తీసేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ హైడ్రాలిక్ యంత్రాలు అత్యధికంగా ఉపయోగపడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. వాహనాలలో ఏ బ్రేకులను ఉపయోగిస్తే అవి సమర్థవంతంగా పనిచేస్తాయనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. దీనికి సంబంధించినటువంటి అంశంగా మనం హైడ్రాలిక్ బ్రేక్స్కి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ చూస్తాం. సో ప్రధానంగా పాస్కల్ సూత్రం అనేది నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ద్రవంపై ఒక బిందువు వద్ద పీడనాన్ని కలుగజేస్తే ఆ పీడనం అనేది ద్రవంలోని అన్ని బిందువులకు అన్ని దిశలకు సమానంగా వ్యాపిస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో ఇక్కడ మనం పాస్కల్ సూత్రాన్ని చూస్తాం. అదేవిధంగా మరొక ప్రముఖమైనటువంటి సూత్రంగా ఆర్కిమిడీస్ సూత్రాన్ని మనం ఇక్కడ పరిగణిస్తాం. ఆర్కిమిడీస్ సూత్రం అనేది ప్రధానంగా లోహాల యొక్క శుద్ధతను కనుగొనేటటువంటి క్రమంలో అత్యధికంగా ఉపయోగపడేటటువంటి సూత్రంగా మనం ఇక్కడ ఆర్కిమిడీస్ సూత్రాన్ని పనిచేస్తాం. సో ఏదైనా ఒక వస్తువు ఒక ప్రవాహిలో పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ మునిగి ఉన్నప్పుడు అది ఆ ప్రవాహిలో కోల్పోయినట్లుగా అనిపించేటటువంటి బరువును, సమానమైనటువంటి ప్రవాహి బరువును తొలగిస్తుంది. సో ఈ క్రమంలో అది ద్రవంలో కోల్పోయినట్లుగా అనిపించేటటువంటి బరువు మరియు అది మునిగిన తర్వాత తొలగించినటువంటి ప్రవాహ యొక్క బరువుకు సమానంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ వస్తువు ప్రవాహిలో మునిగినప్పుడు అది కోల్పోయినట్లుగా భావించబడేటటువంటి ఈ బరువుని మనం ఇక్కడ దృశ్యాభారంగా చెప్పుకుంటాం, అప్పరెంట్ వెయిట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఈ అప్పరెంట్ వెయిట్ అనేది ఆ వస్తువు నీళ్ళలో మునిగినప్పుడు అది తొలగించినటువంటి ప్రవాహ యొక్క బరువుకు సమానంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ నీళ్ళల్లో మునిగినటువంటి వ్యక్తి నీటి ఉపరితలానికి నెట్టివేయబడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తే నీటిలో మునిగిన వ్యక్తి యొక్క శరీరం మీద నీరు అనేది ఊర్ధ్వపీడనాన్ని కలుగజేస్తుంది. ఫలితంగా ఆ వ్యక్తి అనేవాడు పైకి నెట్టవేయబడతాడు. అదేవిధంగా వస్తువు బరువు అనేది దాని యొక్క ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే వస్తువుకు సంబంధించి బరువు మరియు ద్రవ్యరాశులు రెండు కూడా వేర్వేరు భావనలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ద్రవ్యరాశి ఎంత ఎక్కువగా ఉంటే దాని యొక్క బరువు అంత ఎక్కువగా ఉంటుందని, ద్రవ్యరాశి ఎంత తక్కువగా ఉంటే అందులో బరువు అంత తక్కువగా ఉంటుందనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అయితే గత పాఠ్యాంశాల్లో భాగంగా మనం ఆల్రెడీ ద్రవ్యరాశి మరియు బరువుకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాం. వస్తువులో ఉండేటటువంటి ద్రవ్య పరిమాణాన్ని మనం ఇక్కడ ద్రవ్యరాశిగా పేర్కొంటే ఆ ద్రవ్య పరిమాణం ఆధారంగా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఆ వస్తువులకు కనుగొనబడేటటువంటి దృగ్విషయాన్ని మనం ఇక్కడ బరువుగా చెప్పుకుంటాం. ఒక బకెట్ నీటిలో ఉన్నప్పుడు బరువు బయట గాల్లో ఉన్నప్పుడు కన్నా తక్కువగా ఉండేటటువంటి క్రమంలో దీనికి సంబంధించి ఊర్ధ్వ ఒత్తిడి లేక ఊర్ధ్వ బలంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. వస్తువు బకెట్ నీటిలో ఉన్నప్పుడు దాని యొక్క బరువు బయట గాలిలో ఉన్నప్పటికంటే తక్కువగా ఉంటుంది. ఈ కోల్పోయినటువంటి బరువుని మనం ఇక్కడ దృశ్య భారంగా చెప్పుకుంటున్నాం. దీనికి ప్రధాన కారణంగా ఊర్ధ్వ ఒత్తిడి లేక ఊర్ధ్వ బలాల ప్రభావం వలన బకెట్ నీటిలో ఉండేటటువంటి క్రమంలో అక్కడ బకెట్ది కానివ్వండి, నీళ్ళలో ఉన్నప్పుడు బకెట్ది కానివ్వండి, లేదా నీళ్ళలో వేసినటువంటి వస్తువుది కానివ్వండి, మనకి ఇక్కడ తక్కువ బరువు ఉండడానికి మనం ఇక్కడ చూడవచ్చు. ఛేద బకెట్ లేదా కప్పికి సంబంధించినటువంటి అమెరిక ద్వారా బకెట్ని బావిలో నుంచి తోడేటటువంటి క్రమంలో అది నీళ్ళలో మునిగి ఉన్నటువంటి పరిస్థితులలో లాగినప్పుడు చాలా మిక్కిలి సులభంగా వస్తుంది. నీటి యొక్క ఉపరితలం పైకి వచ్చినటువంటి క్రమంలో దాని యొక్క బరువు అమాంతంగా పెరిగిపోయేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో దీనికి ప్రధానంగా నీరు అనేది బకెట్ మీద ఊర్ధ్వ ఒత్తిడిని కలుగజేస్తుంది. కాబట్టి ఈ క్రమంలో బకెట్ అనేది కొంత బరువును కోల్పోయినట్లుగా మనం ఇక్కడ భావించుకుంటాం. అదేవిధంగా వస్తువులకు సంబంధించినటువంటి సాపేక్ష సాంద్రతలకు సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ అత్యధికంగా మనకు పరీక్షల్లో భాగంగా వస్తున్నాయి. ఇక్కడ వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత అనేది గాలిలో వస్తువు బరువుకి నీటిలో కోల్పోయినట్టు కనిపించేటటువంటి బరువుల యొక్క నిష్పత్తిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్నే వస్తువు యొక్క సాపేక్ష సాంద్రతకు సంబంధించిన అంశంగా చెప్పుకుంటాం. వస్తువు బరువు గాలిలో W1 గ్రామ్స్ మరియు నీటిలో W2 గ్రామ్స్ అయితే దాని యొక్క సాపేక్ష సాంద్రత అనేది W1/W1 - W2గా చెప్పుకుంటున్నాం. ద్రవం యొక్క సాపేక్ష సాంద్రత అనేది ద్రవంలో వస్తువు కోల్పోయిన బరువుపై నీటిలో వస్తువు కోల్పోయినటువంటి బరువు యొక్క నిష్పత్తిగా మనం ఇక్కడ చూడవచ్చు. దీన్ని ద్రవం యొక్క సాపేక్ష సాంద్రతకు సమీకరణంగా చెప్పుకుంటాం.
ఒక వస్తువు గాలిలో W1 గ్రామ్స్ బరువు, నీటిలో W2 గ్రామ్స్ బరువు, ద్రవంలో W3 గ్రామ్స్ బరువు అయినట్లయితే ద్రవం యొక్క సాపేక్ష సాంద్రతకు మనం ఒక సమీకరణంగా W1 - W3/W1 - W2 అని పేర్కొంటాం. అదేవిధంగా వాతావరణం అంటే భూమి చుట్టూతా ఆవరించబడి ఉన్నటువంటి గాలి పొరనే మనం ఇక్కడ వాతావరణం అనుకుంటున్నాము. సో ఈ వాతావరణానికి కూడా ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి, భారం ఉంటుంది కాబట్టి ఇది కూడా కొంత పీడనాన్ని పరిసరాల మీద ఎక్సర్ట్ చేసేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ వాతావరణ పీడనాన్ని కొలిచేటటువంటి సాధనాలుగా మనం ఇక్కడ భారమితుల గురించి చెప్పుకుంటాం. భారమితులు పనిచేసేటటువంటి క్రమంలో మరియు దాంట్లో వాడేటటువంటి అంశాల ఆధారంగా ద్రవ భారమితులు మరియు అనాద్ర భారమితులకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చూడవచ్చు. సో భారమితులో సాధారణంగా పాదరసాన్ని వాడతాము. ఈ ద్రవాలలో ఎక్కువ సాంద్రత కలిగినటువంటి ద్రవంగా మనం ఇక్కడ పాదరసాన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా లిక్విడ్ మెటల్గా దీన్ని ఇక్కడ మనం పరిగణించాల్సి వస్తుంది. సో నీటి యొక్క సాంద్రత మనం 1 g/cc మనం కనుక పరిగణించినట్లయితే పాదరస సాంద్రత నీటి సాంద్రత కంటే 13.6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో పాదరసం యొక్క సాంద్రత 13.6 g/cc మనం ఇక్కడ పేర్కొనవచ్చు. అదే క్రమంలో సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం ఎంత ఉండొచ్చు అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం 76 పాదరస సెంటీమీటర్లు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ప్రామాణిక భారమితిని మనం 14 భారమితిగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. అదేవిధంగా సముద్ర మట్టం నుంచి పైకి వెళ్తున్న కొలది సాంద్రత తగ్గడం వలన, వాయువుల యొక్క సాంద్రత తగ్గడం వలన పీడనం కూడా తగ్గేటటువంటి ప్రమాణం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి సముద్ర మట్టం వద్ద 76 పాదరస సెంటీమీటర్లుగా ఉన్నటువంటి వాతావరణ పీడనం పైకి పోయేటటువంటి క్రమంలో క్రమక్రమంగా పీడనం తగ్గేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా సముద్ర మట్టం కన్నా దిగువకు గన్లల్లోకి వెళ్ళే కొలది ఇక్కడ మనకు పీడనం పెరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్రమంలో విమానాల యొక్క ఎత్తులు కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరంగా మనం ఇక్కడ అల్టిమీటర్కి సంబంధించినటువంటి పరికరాన్ని మనం ఇక్కడ సూచిస్తాం. సో వాతావరణ పీడనాన్ని కొలిచేటటువంటి క్రమంలో ఏ భారమితులు మనకు అందుబాటులో ఉన్నాయనేటటువంటి క్రమంలో ద్రవ భారమితి మరియు అనాద్ర భారమితులకు సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం. ఇక్కడ ద్రవాలలో అత్యధిక సాంద్రత కలిగినటువంటి ద్రవంగా పాదరసాన్ని పరిగణిస్తున్నాం కాబట్టి భారమితులలో ఎక్కువగా మనం ఇక్కడ పాదరసాన్ని ఎక్కువగా వాడుతున్నాము. అయితే ఈ మధ్య కాలంలో టెక్నాలజీ యొక్క అప్డేషన్స్ ఎక్కువగా వచ్చినటువంటి క్రమంలో మనకు అనాద్ర భారమితులు కూడా ఇక్కడ మనకు రూపొందించుకోవడం జరిగింది. నీటి సాంద్రత కన్నా పాదరసం యొక్క సాంద్రత ఎన్ని రెట్లు ఎక్కువ అనే ఓరియంటేషన్ మన క్వశ్చన్ రావచ్చు, లేదా పాదరసం యొక్క సాంద్రత ఎంత అనే ఓరియంటేషన్ మన క్వశ్చన్ రావచ్చు. దీనికి సమాధానంగా మనం ఇక్కడ 13.6 రెట్లు నీటి సాంద్రత కన్నా పాదరసం సాంద్రత ఎక్కువగా అనేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా నీటి యొక్క సాంద్రత అనేది 1 g/cc మనం ఇక్కడ చూస్తాం. ప్రామాణిక భారమితిగా చెప్పేటటువంటి 14 భారమితిని చూసాం. అదేవిధంగా సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళే కొలది మరియు దిగువకు వెళ్ళే కొలది వాతావరణ పీడనం అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటటువంటి అంశాలు మనకి ఇక్కడ గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. సో సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళేటటువంటి క్రమంలో ఇక్కడ సాంద్రత తగ్గి పీడనం తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా సముద్ర మట్టం నుంచి దిగువకు లేదా గన్లల్లోకి వెళ్ళేటటువంటి క్రమంలో ఇక్కడ వాయువుల యొక్క సాంద్రత అత్యధికంగా ఉంటుంది కాబట్టి పీడనం కూడా పెరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో అల్టిమీటర్ అనేది మనకి ఇక్కడ విమానాల యొక్క ఎత్తును కొలిచేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ తడిగాలి సాంద్రత అనేది పొడిగాలి సాంద్రత కంటే తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తడిగాలి సాంద్రతలతో పొడిగాలి సాంద్రత కన్నా తక్కువ ఉండేటటువంటి క్రమంలో అక్కడ వాయు కణాల యొక్క సాంద్రత తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో తడి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాయు కణాల యొక్క సాంద్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. పొడి గాలిలో తేమ యొక్క శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాయు కణాల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సో ఈ పరిస్థితులలో తడిగాలి సాంద్రత ఎందుకు పొడిగాలి సాంద్రత కంటే తక్కువ ఉంటుంది అనేటటువంటి క్రమంలో తడిగాలిలో ఎక్కువగా తేమ కలిసి ఉంటుంది కాబట్టి నీటి ఆవిరి కలిసి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అదేవిధంగా ఉష్ణోగ్రత ఎక్కువైనటువంటి పరిస్థితులలో వాతావరణ సాంద్రత అనేది తగ్గుతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఉష్ణోగ్రత ఎక్కువైనటువంటి పరిస్థితులలో వాయువుల యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది కాబట్టి ఘనపరిమాణానికి సాంద్రతకు విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఉష్ణోగ్రత ఎక్కువైనటువంటి పరిస్థితులలో వాయువుల యొక్క ఘనపరిమాణం పెరిగి అక్కడ వాతావరణం యొక్క సాంద్రత తగ్గుతుంది అనే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ దీనికి కారణాలను కూడా పేర్కొనేటటువంటి అంశాలుగా ఇక్కడ మనకు పరీక్షల్లో ప్రశ్నాంశాలు రావచ్చు. సో ఉష్ణోగ్రత ఎక్కువైతే వాతావరణ సాంద్రత తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే
ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు వాయువులు సహజంగానే వ్యాకోచం చెందుతాయి కాబట్టి వ్యాకోచం చెందిన పరిస్థితులలో వాటి యొక్క సాంద్రత అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువైతే వాతావరణం యొక్క సాంద్రత కూడా తగ్గుతుందనే క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. భారమితుల ఆధారంగా తుఫాన్ యొక్క రాకడను మరియు ఇతర అంశాలు కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో పాదరస భారమితిలో పాదరస స్తంభం యొక్క ఎత్తు అకస్మాత్తుగా పడిపోతేనేమో తుఫానుకు సంబంధించినటువంటి రాకడను తెలియజేస్తుంది. ఇక్కడ భారమితిలో పాదరస స్తంభం యొక్క ఎత్తు నెమ్మదిగా తగ్గితే వాన యొక్క రాకడను తెలియజేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో భారమితిలో పాదరస మట్టం అనేది హఠాత్తుగా తగ్గిపోయినట్లయితే అక్కడ వాతావరణం లేదా గాలి యొక్క పీడనం అనేది తక్కువ ఉంటుంది. నథింగ్ బట్ అక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. కాబట్టి ఈ అల్పపీడన ప్రాంతం వైపుకు అత్యధిక వేగంతో సమీప పరిసరాల్లో ఉండేటటువంటి వాయువులు వీస్తూ వస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో మనకు అక్కడ తుఫాన్ యొక్క రాకడను తెలియజేస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో నెమ్మదిగా తగ్గేటటువంటి క్రమంలో ఇక్కడ వాయువుల యొక్క పీడనం అనేది అక్కడ తక్కువ తగ్గేటటువంటి క్రమంలో స్వల్ప పరిమాణంలోనే గాలి అక్కడ ఆ ప్రాంతానికి వస్తుంది. కాబట్టి లో ప్రెషర్ జోన్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ మామూలు వర్షపాతాన్ని సూచించే పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో ప్రవాహాలకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి నియమంగా మనం ఇక్కడ బాయిల్ సూత్రానికి సంబంధించినటువంటి అంశాలను మనం గమనిస్తాం. పాస్కల్ సూత్రం ఆధారంగా హైడ్రాలిక్ యంత్రాలు అక్కడ మనకు ఉపయోగపడితే ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా ఈ సాంద్రతలకు సంబంధించి విశిష్ట సాంద్రతలకు సంబంధించినటువంటి భావన మనం కనుగొన్నాం. అదేవిధంగా ఆర్కిమెడిస్ సూత్రం అనేది లోహాల స్వచ్ఛతకు మరియు శుద్ధతకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. సో బాయిల్ సూత్రానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచితే దాని పీడనము ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు బాయిల్ నియమం అందించడం జరిగింది. సో నియమిత ద్రవ్యరాశి మరియు స్థిర ఉష్ణోగ్రత వద్ద వాయువు యొక్క పీడనం దాని యొక్క ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో దీనికి సంబంధించినటువంటి అనువర్తనాల మీద కూడా మనకు గతంలో అనేకమైనటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. సో బెర్నౌలీ సూత్రాన్ని ఒక సమీకరణ రూపంలో లేదా సూత్రీకరణ రూపంలో రాస్తే P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Vగా చెప్పుకుంటాం, లేదా PV ఈజ్ ఈక్వల్ టు ఒక స్థిరాంకంగా చెప్పుకుంటాం, లేదా P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 అనేటటువంటి అంశాలకి ఇక్కడ మనం చెప్పుకుంటాం. సో రెండు వాయువుల యొక్క పీడనము మరియు ఘనపరిమాణాలకు సంబంధించినటువంటి అంశాలలో ఏ ఒక్కదాన్ని లోపించినా కూడా ఆ లోపించబడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 అనేటటువంటి సమీకరణం ద్వారా మనం ఇక్కడ కనుక్కోవచ్చు. సో బాయిల్ సూత్రానికి సంబంధించినటువంటి అనువర్తనాలను కనుక మనం పరిశీలించినట్లయితే నీటి అడుగు భాగం నుంచి వెలువడేటటువంటి గాలి బుడగ ఉపరితలానికి వచ్చినప్పుడు దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది అనేటటువంటి క్రమంలో దీనికి కారణమైనటువంటి సూత్రాన్ని వివరించండి అని ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి సంబంధించి మనం బాయిల్ సూత్రాన్ని ఉదాహరణగా చెప్పుకుంటాం. సో నీటి అడుగు భాగంలో ఉండేటటువంటి గాలి బుడగ మీద చుట్టుపక్కల ఉండేటటువంటి అత్యధిక పరిమాణంలోని నీరు అధిక పీడనాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దాని యొక్క ఘనపరిమాణం అనేది తగ్గుతుంది. సో ఈ గాలి బుడగ అనేది ఉపరితలానికి వచ్చేటటువంటి క్రమంలో దాని మీద ఉండబడేటటువంటి పీడనం అనేది తగ్గించబడుతుంది. కాబట్టి ఈ క్రమంలో గాలి బుడగ యొక్క ఘనపరిమాణం పెరిగేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ వాతావరణంలోకి బెలూన్లను వదిలిపెట్టేటటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ ఆ బెలూన్లను పూర్తిగా గాలితో నింపనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో ఇందుకు కారణంగా ఈ బెలూన్స్ అనేవి వాతావరణంలో పైకి పోతున్న కొలది అక్కడ సాంద్రత అనేది తగ్గుతుంది, అదేవిధంగా పీడనం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ పరిస్థితులలో దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది. సో పూర్తిగా నింపినటువంటి బెలూన్లలో ఈ మన ఘనపరిమాణం అనేది పెరిగినటువంటి క్రమంలో అది పగిలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత తక్కువ పరిమాణంలోనే ఇక్కడ మనం తీసుకోవాలి. సో ఈ క్రమంలో వాతావరణంలో పైకి పొరలకు వెళ్ళేటటువంటి క్రమంలో ఇక్కడ బెలూన్ యొక్క ఘనపరిమాణం పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో బాయిల్ సూత్రం అనేది నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచబడినటువంటి పరిస్థితులలో దాని యొక్క పీడనం అనేది ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుందనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇదే క్రమంలో బెర్నౌలీ సూత్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. సో బెర్నౌలీ సూత్రం అనేది మనకు ప్రధానంగా దైనందిన జీవితంలో కూడా మనం అనేక మార్లు ఇక్కడ గమనించుకోవచ్చు. టేబుల్ మీద వేసినటువంటి టేబుల్ క్లాత్ అనేది ఫ్యాన్ గాలి వచ్చేటటువంటి క్రమంలో ఫ్యాన్ గాలి కింది దిశలో వస్తే ఇక్కడ క్లాత్ కూడా వాస్తవానికి కింది దిశలోనే కదలాల్సి వస్తుంది. కానీ ఆ విధంగా కాకుండా పై దిశలోకి కదిలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా గోడకు వేలాడదీసినటువంటి క్యాలెండర్ యొక్క లీవ్స్ అనేవి ఆకులు అనేటువంటివి లేక పేజీలు అనేటటువంటివి ఫ్యాన్ గాలి వచ్చేటటువంటి దిశలో కాకుండా
ఫ్యాన్ గాలికి వ్యతిరేక దిశలో పైకి వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనకు బెర్నౌలీ సూత్రం ద్వారా వివరించడం జరిగింది. ఏదైనా ఒక వస్తువు యొక్క ఉపరితలానికి సమాంతరంగా అత్యధిక వేగంతో గాలి వీచేటటువంటి సందర్భంలో ఆ తలం మీద పీడనము కింది పీడనం కంటే తక్కువగా ఉంటుంది లేదా అల్పపీడనం పైన ఏర్పడుతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో గాలి ఎంత ఎక్కువ వేగంతో ఒక ఉపరితలం మీద వీస్తుందో ఆ ఉపరితలం మీద ఇక్కడ అల్పపీడనం ఏర్పడేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. సో గాలి వీచేటటువంటి తలం పైన పీడనము క్రింది పీడనం కంటే తక్కువ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ బెర్నౌలీ సూత్రం మనకు అందిస్తుంది. ఇప్పుడు ఈ క్రమంలో ఈ అల్పపీడన ప్రాంతం వైపుకు అధిక పీడనం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి గాలి ఎక్కువ స్పీడ్తో వస్తుంది కాబట్టి ఈ విధంగా వచ్చేటటువంటి కదలికలు మనం ఇక్కడ చెప్పవచ్చు. సో బెర్నౌలీ సూత్రానికి సంబంధించినటువంటి పలు అనువర్తనాల మీద మనకు గతంలో ఎక్కువసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. ఎలక్ట్రిక్ ఫ్యాన్ వలన క్యాలెండర్ అనేది గోడ నుంచి కొంత దూరంలో పై దిశకి ఎగిరేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఫ్యాన్ గాలి వీచేటటువంటి దిశలో కాకుండా వ్యతిరేక దిశలో ఎగిరేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో దీనికి సంబంధమైనటువంటి సూత్రంగా మనం ఇక్కడ బెర్నౌలీ సూత్రాన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ పూరిగుడిసెల వంటివి మరియు పెద్ద పెద్ద చెట్ల వంటివి తుఫాను వచ్చేటటువంటి సమయాల్లో ఎక్కువ ఎగిరిపోయేటటువంటి గాలికి ఎగిరిపోయేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. దీంట్లో కూడా మనకు బెర్నౌలీ సూత్రమే ఉంటుంది. సో తుఫాను వచ్చేటటువంటి సమయాల్లో అత్యధిక వేగంగా వీచేటటువంటి గాలులు ఇక్కడ ఇండ్ల పైకప్పుల మీద నుంచి పోయేటటువంటి క్రమంలో ఆ ప్రాంతానికి అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి కింది దిశ నుంచి గాలులు దాన్ని నెట్టేస్తాయి, అక్కడ ప్రయాణిస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో వాటి యొక్క పైకప్పులు కానివ్వండి, తాటి చెట్లు కానివ్వండి, అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు కూడా ఎగిరిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో దీంట్లో ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా కూడా మనం ఇక్కడ బెర్నౌలీ సూత్రాన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా క్రింది వారిలో బెర్నౌలీ సూత్రం యొక్క అనుప్రయుక్తము లేదా ఉదాహరణను వివరించండి అనే క్రమంలో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. క్రింది వారిలో బెర్నౌలీ సూత్రం యొక్క ఉదాహరణను గుర్తించండి అనే క్రమంలో వస్తుంది. లేదా ఎలక్ట్రిక్ ఫ్యాన్ వలన క్యాలెండర్ గోడం నుంచి దూరంగా జరిగేటటువంటి క్రమంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏమిటనే ఓరియంటేషన్లో ఇక్కడ మన క్వశ్చన్ రావచ్చు. లేదా ఒక ఉదాహరణలన్నింటినీ ఒకవైపున మరి అదేవిధంగా ఈ ప్రవాహాలకు సంబంధించినటువంటి ఈ నియమాలన్నింటినీ ఒకవైపున ఉంచేసి దానికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ అడిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బెర్నౌలీ సూత్రానికి సంబంధించి గాలిలో విమానం ఎగిరేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ ఈ బెర్నౌలీ సూత్రం పనిచేస్తున్నటువంటి అంశంగా మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ పాస్కల్ నియమము, ఆర్కిమిడీస్ నియమము, అదేవిధంగా బెర్నౌలీ నియమాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా మనం ఇక్కడ ప్లవన సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. సో ఈ ప్లవన సూత్రాలు అనేవి మనకు వస్తువులు నీటి మీద ఏ విధంగా తేలియాడుతుంటాయి అనేటటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ ప్లవన సూత్రాలు అనేవి మనకి ఇక్కడ గమనించబడతాయి. సో తొలగించబడినటువంటి ద్రవపు ద్రవ్యరాశి ఆ ద్రవంలో తేలియాడుతున్న వస్తువు ద్రవ్యరాశికి సమానం అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్లవన సూత్రాలు పనిచేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ద్రవంలో తేలియాడేటటువంటి వస్తువు యొక్క గర్మనాభి మరియు తొలగించబడిన ద్రవపు గర్మనాభి రెండు కూడా ఒకే క్షితిజ లంబరేఖపై ఉంటాయనేటటువంటిది మరొక ప్లవన సూత్రంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే దీంట్లో మరొక అంశాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ప్లవన సూత్రాల ఆధారంగా ఓడలను కన్స్ట్రక్ట్ చేస్తారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్రమంలో ప్లవన సూత్రాలను ఇక్కడ ఓడలు నిర్మించేటటువంటి క్రమంలో భాగంగా మనం ఇక్కడ ఎక్కువగా వినియోగిస్తాము. సో దీంట్లో భాగంగా ప్లవన సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే ద్రవాలలో వస్తువుల యొక్క సాంద్రత ద్రవాల యొక్క సాంద్రత కంటే ఎక్కువైనటువంటి పరిస్థితులలో ఆ వస్తువు ద్రవంలో నిండా మునిగిపోతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్లవన సూత్రానికి సంబంధించినటువంటి అంశంగా గమనిస్తాం. అదేవిధంగా ద్రవం యొక్క సాంద్రత మరియు దాంట్లో వేయబడినటువంటి వస్తువు యొక్క సాంద్రత కనుక సమానంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆ వస్తువు సగభాగము నీళ్ళలో మునుగుతుంది లేదా ద్రవంలో మునుగుతుంది, మిగిలిన సగభాగం ద్రవం పైన తేలియాడేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవేళ ఆ ద్రవం యొక్క సాంద్రత అనేది వస్తువు యొక్క సాంద్రత కంటే ఎక్కువగా ఉండి లేదా వస్తువు యొక్క సాంద్రత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఆ వస్తువు అనేది పూర్తిగా నీటి మీద తేలియాడి ఉండేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ క్రమంలోనే నీటి మీద నూనె యొక్క పొర అనేది ఎక్కువగా ఏర్పడడానికి ప్రధాన కారణంగా నీటికి సాంద్రత అధికం మరియు ఇక్కడ ఆయిల్కి సాంద్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో అది పూర్తిగా నీటి మీద తేలియాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సో ద్రవాల యొక్క విశిష్ట సాంద్రతను కనుగొనేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ హైడ్రోమీటర్ అనేటటువంటి పనిచేస్తుంది. ఇది ప్లవన సూత్రాల ఆధారంగా పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో హైడ్రోమీటర్లకు సంబంధించినటువంటి రకాలను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే సాధారణ హైడ్రోమీటర్ మరియు నికల్సన్స్ హైడ్రోమీటర్ అనేటటువంటి రెండు హైడ్రోమీటర్ల యొక్క రకాలు మనం ఇక్కడ పేర్కొంటున్నాం.
వేర్వేరు ద్రవాలలో వేర్వేరు లోతుల్లో ముంచి అమర్చినటువంటి పరికరంగా మనం ఇక్కడ హైడ్రోమీటర్ని కనుక గమనిస్తే దాన్ని ఇప్పుడు మనం సాధారణ హైడ్రోమీటర్గా చెప్పుకుంటాం. ద్రవం ఏదైనప్పటికీ కూడా ఒకే లోతు వరకు ముంచి అమర్చేటటువంటి హైడ్రోమీటర్ని మనం ఇక్కడ నికల్సన్స్ హైడ్రోమీటర్గా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. సో సాధారణ హైడ్రోమీటర్ మరియు నికల్సన్స్ హైడ్రోమీటర్ యొక్క ప్రాధాన్యతల ఆధారంగా ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. వేర్వేరు ద్రవాల్లో వేర్వేరు లోతుల్లో ముంచి అమర్చేటటువంటి హైడ్రోమీటర్ని క్రింది వాళ్ళలో దేనిని గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తుంది. దీనికి సంబంధించిన సమాధానంగా మనం ఇక్కడ సాధారణ హైడ్రోమీటర్ని ఇక్కడ మనం పరిగణిస్తాం. హైడ్రోమీటర్కి సంబంధించి కాండం యొక్క పొడవు L, కాండం యొక్క మధ్యఛేద వైశాల్యం S, హైడ్రోమీటర్ యొక్క ఘనపరిమాణం V మరియు ద్రవం యొక్క సాంద్రత కనుక P అనుకుంటే అనుకుంటే మనకి ఇక్కడ సో దీన్ని మనం ఒక సమీకరణ రూపంలో రాస్తే హైడ్రోమీటర్ కాండం యొక్క పొడవు L = V × 1 - P/S రోగా మనం ఇక్కడ చూస్తాము. సో దీనికి సంబంధించినటువంటి సూత్రాన్ని ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ప్రవాహాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో భాగంగా మనం ఇక్కడ ప్రవాహి పీడనానికి సంబంధించి ప్రవాహులు అంటే ఏమిటి, ప్రవాహుల యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి, వీటికి నిర్దిష్ట ఆకారము ఉండదు కానీ కేవలం పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఈ పరిమాణం మరియు ఘనపరిమాణం మొత్తం కూడా అవి నిల్వ ఉండేటటువంటి పాత్ర పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది లేదా ఆకారం మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాలు మనం చూసాం. సో ప్రవాహాలను ప్రధానంగా మనం ద్రవాలు మరియు వాయువులకు సంబంధించినటువంటి రకాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రవహించేటటువంటి పదార్థాన్ని లేదా ఇక్కడ అంశాలను మనం ఇక్కడ ప్రవాహులుగా పేర్కొంటున్నాం. సో ప్రవాహులలో కణాల యొక్క స్థానాంతర చలనం వల్ల అవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రవహించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఘన పదార్థాల విషయంకి వస్తే వస్తువుల్లోని అన్ని కణాలు దృఢంగా బంధించబడి ఉంటాయి కాబట్టి ఇక్కడ అందులోని కణాలు చలించాలంటే మొత్తం పూర్తి స్థాయిలోని వస్తువు కూడా చలించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో దీని యొక్క చలనాన్ని మనం ఇక్కడ గమనంగా చెప్పుకుంటాం. సో ఈ క్రమంలో ఘనపదార్థం అనేది గమనం చెందేటటువంటి క్రమంలో భాగంగా దానిలోని అన్ని కణాలకు ఒకే వేగం కలిగి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఘనపదార్థం ప్రవహించేటటువంటి క్రమంలో లేదా ప్రయాణించేటటువంటి క్రమంలో దానిలోని కణాలన్నిటికీ కూడా ఆ ఘనపదార్థం యొక్క పూర్తి వేగము దానికి అందుబాటులో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ద్రవాలకు సంబంధించినటువంటి అంశాల్లో మనకి ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి వేరియేషన్ ఉంటుంది. సో ద్రవాలు ప్రవహించేటటువంటి క్రమంలో దానిలోని అన్ని కణాలు కూడా ఒకే రకమైనటువంటి వేగంతో ప్రయాణం చేయవు. కేవలం ద్రవాలకు సంబంధించి ఆ ప్రయాణం చేసేటటువంటి క్రమంలో ఉన్నటువంటి ముందున్న కణాలు మాత్రమే ఎక్కువ స్పీడ్తో ఇక్కడ ప్రయాణించి వేగాన్ని ఎక్కువగా పొందుతాయి. అదే మధ్యలో లేదా వెనుక వచ్చేటటువంటి కణాలు ద్రవ కణాలు లేదా ప్రవాహి కణాలు తక్కువ వేగాన్ని కలిగి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ద్రవాల సాంద్రత స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంటుందని, ఈ సాంద్రత అనేది బాహ్య పీడన యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా మారదు అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ ఓరియంటేషన్లో మనం క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా వాయువుల యొక్క సాంద్రత అనేది బాహ్య పీడన ప్రభావం వల్ల మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే వాయువులు అనేవి సంపీడ్యాలు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఘన పదార్థాలకు సంబంధించినటువంటి ధర్మాల్లో భాగంగా వీటి యొక్క కణాల స్థానాంతర చలనం ఉండదని, అదేవిధంగా ఘనపరిమాణము మరియు వీటికి సంబంధించినటువంటి అంశాలలో ఘన పదార్థాలు తమ యొక్క ఆకృతిని మార్పు చెందించేటటువంటి బలాలను వ్యతిరేకిస్తాయనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ధర్మాన్ని మనం దృఢత అని చెప్పేసి అంటాము. అయితే ప్రవాహులు మాత్రం దృఢత అనేటటువంటి అంశాలకు ఇవి కలిగి ఉండవు, కానీ విరూపణ వికృతి అనేటటువంటి బలాలకు కనుక ఇవి లోనట్లయితే వీటిని చలనశీల ప్రవాహులని, లోను కాని పరిస్థితులలో వీటిని స్నిగ్ధ ప్రవాహులు అనేటటువంటి టెర్మినాలజీతో చూస్తాము. సో ఇక్కడ విరూపణ వికృతి బలానికి నిదానంగా లోనయ్యేటటువంటివేమో స్నిగ్ధ ప్రవాహులు. వీటికి ఉదాహరణగా మనం తేనె, ఆముదము మొదలగు వాటిని మనం ఇక్కడ చూస్తాం. సో చలనశీల ప్రవాహాలకు సంబంధించి నీరు మరియు ఆల్కహాల్ అనేవి ఇక్కడ చలనశీల ప్రవాహాలకు సంబంధించినటువంటి ఉదాహరణగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇదే క్రమంలో ద్రవాల కన్నా వాయువులపై ఉష్ణోగ్రత మరియు పీడనాల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు వివరించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రవాహుల యొక్క ధర్మాలైనటువంటి ఒత్తిడి, పీడనము, సాంద్రతకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు మనకి ఇక్కడ పరీక్షల్లో అడగడం జరిగింది. సో ఒత్తిడికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా పీడనానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ క్రమంలో మనం గమనించినట్లయితే ఒత్తిడికి CGS ప్రమాణాలుగా గ్రామ్ భారము లేదా డైన్ చెప్పుకుంటున్నాం. MKS పద్ధతిలో కిలోగ్రామ్ భారము లేదా న్యూటన్లుగా చెప్పుకుంటున్నాం. సో గ్రామ్ భారానికి మరియు డైన్లకు మధ్య రిలేషన్ కూడా కొంచెం ఇంపార్టెంటే కాబట్టి 1 గ్రామ్ భారం = 980 డైన్స్గా చెప్పుకుంటున్నాం. 1 కిలోగ్రామ్ భారం = 9.8 న్యూటన్స్గా చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఈ ఒత్తిడి అనేటటువంటిది తలానికి లంబంగా చేయబడుతుంది కాబట్టి
ఇక్కడ దీనిని ఒక సదిశ రాశిగా మనం ఇక్కడ పరిగణించబడుతున్నాం. అదేవిధంగా పీడనం అనేది కూడా ఇక్కడ ప్రమాణ వైశాల్యం గల తలంపై కలుగజేయబడినటువంటి ఒత్తిడిని ఆ బిందువు వద్ద పీడనంగా పేర్కొంటున్నాం. పీడనం ఒత్తిడి బై వైశాల్యం అనేటటువంటి సూత్రంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ క్రమంలో పీడనానికి మరియు వైశాల్యానికి విలోమానుపాతం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో వస్తువుల యొక్క వైశాల్యము అధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో అవి కలుగజేసేటటువంటి పీడనం తక్కువగా ఉంటాయని, అదేవిధంగా వస్తువుల యొక్క ఉపరితల వైశాల్యం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో అది కలుగజేసేటటువంటి పీడనం ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాలు ఇక్కడ మనం అవగాహన పరచుకోవాలి. సో పీడనానికి సంబంధించినటువంటి ప్రమాణాల్లో భాగంగా సీజిఎస్ ప్రమాణాలుగా గ్రామ్ భారం బై సెంటీమీటర్ లేదా డైన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సీజిఎస్ ప్రమాణాల్లో గ్రామ్ భారం ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ లేదా డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ని మనం ఇక్కడ సూచించుకుంటాం. అదేవిధంగా ఎంకేఎస్ ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే కిలోగ్రామ్ భారము బై మీటర్ స్క్వేర్ లేదా న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ లేదా పాస్కల్కు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. సో సాంద్రతకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏకాంక ఘనపరిమాణపు ప్రవాహికి ఉన్నటువంటి ద్రవ్యరాశిని మనం దాని యొక్క సాంద్రతగా పేర్కొంటున్నాము. సో ఈ క్రమంలో మనకు సాంద్రత యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటటువంటి అంశాల్లోనూ మరియు సాంద్రతకు సంబంధించినటువంటి ప్రమాణాల విషయంలో మనకు గతంలో చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి సాంద్రతకు సంబంధించినటువంటి సీజిఎస్ ప్రమాణాలుగా మనం గ్రామ్స్ పర్ సీసీ లేదా గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఎంకేఎస్ ప్రమాణాలుగా మనం కేజీ పర్ మీటర్ క్యూబ్ని చెప్పుకుంటాం. సో సాంద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ద్రవ్యరాశి బై ఘనపరిమాణాన్ని మనం ఇక్కడ సాంద్రతగా చెప్పుకుంటాం. సో ఈ క్రమంలో వాయువుల యొక్క ఘనపరిమాణం ఎక్కువగా ఉంటే సాంద్రత తక్కువగా ఉంటుందని, వాయువుల యొక్క ఘనపరిమాణం తక్కువగా ఉంటే సాంద్రత ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు ఈ సమీకరణం మనకు తెలియజేస్తుంది. దీంట్లో భాగంగా సాంద్రత అనేది ఆ వాయువుల యొక్క ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో మరొక అంశంగా తారతమ్య మరియు విశిష్ట లేదా సాపేక్ష సాంద్రతకు సంబంధించినటువంటి అంశాలు మనం చూసాం. నియమిత ఘనపరిమాణం గల పదార్థం యొక్క ద్రవ్యరాశికి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద అంతే ఘనపరిమాణం కలిగినటువంటి నీటి ద్రవ్యరాశికి మధ్య ఉండేటటువంటి నిష్పత్తిని మనం ఇక్కడ విశిష్ట సాంద్రతగా చెప్పుకుంటున్నాం. విశిష్ట సాంద్రత ఈక్వల్ టు పదార్థ సాంద్రత బై నీటి సాంద్రతగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో విశిష్ట సాంద్రత అనేది 2 సాంద్రతల నిష్పత్తి కాబట్టి దీనికి ప్రమాణాలు ఉండని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఒక సంఖ్యను సూచిస్తుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో ప్రవాహానికి సంబంధించినటువంటి 3 రకాల పీడనాలను ఇక్కడ మనం అబ్జర్వ్ చేశాము. అధోపీడనము, ఊర్ధ్వపీడనం మరియు పార్శ్వపీడనము. అధోపీడనం అనేది ప్రవాహిలో డౌన్వర్డ్ డైరెక్షన్ లేదా దిగువ దిక్కుకి ఇది ప్రసరిస్తుంది. ఊర్ధ్వపీడనం అనేది ద్రవం యొక్క అడుగు భాగం నుంచి పైభాగానికి పనిచేస్తుంది. పార్శ్వపీడనం అనేది ద్రవం యొక్క ప్రక్క వైపులకు పనిచేసేటటువంటి ఒక పీడనంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో ఇదే క్రమంలో పాస్కల్ సూత్రము, తర్వాత ఆర్కిమిడీస్ సూత్రము, అదేవిధంగా బెర్నౌలీ సూత్రము, ప్లవన సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలు, నెక్స్ట్ బాయిల్ సూత్రము, అదేవిధంగా ప్లవన సూత్రాలకు సంబంధించినటువంటి పలు అంశాల మీద కూడా మనకు గతంలో ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి సో ఈ క్రమంలో మనం గతంలో వచ్చిన ప్రశ్నల సరళిని ఒకసారి గమనించినట్లయితే వాతావరణ పీడనాన్ని కొలిచేటటువంటి ప్రమాణాలుగా వీటిని పరిగణిస్తారనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. దీన్ని మనం అట్మాస్ఫియర్గా చెప్పుకుంటాం, అట్మాస్ఫియరిక్ ప్రమాణాలుగా చెప్పుకుంటాం. అదేవిధంగా సాపేక్ష సాంద్రత 7 గ్రాములు గల వస్తువు నీటిలో పూర్తిగా మునిగినటువంటి పరిస్థితులలో అది 15 గ్రాములు తూగినటువంటి పరిస్థితుల్లో గాలిలో దాని యొక్క భారం ఎంత అనేటటువంటి అంశం ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ 15 గ్రాములు మరియు దీనికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా గాలిలో దాని యొక్క భారాన్ని 17.5 గ్రాములుగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. అదేవిధంగా కిరోసిన్ యొక్క తారతమ్య సాంద్రత 0.8. ఒక వస్తువును నీటిలో పూర్తిగా ముంచినటువంటి క్రమంలో అది కోల్పోయినటువంటి భారం 2.5 గ్రామ్స్ అయితే అదే వస్తువు కిరోసిన్ యందు ముంచినట్లయితే అది కోల్పోయేటటువంటి భారంగా మనం ఇక్కడ 2 గ్రామ్స్ పర్ భారంగా మనం ఇక్కడ చూడవచ్చు. 2 గ్రామ్ భారాల యొక్క భారం తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ ప్లవన సూత్రాలకు సంబంధించినటువంటి నియమాల్లో భాగంగా ఇక్కడ జలాంతర్గాములు ప్లవన సూత్రాల ఆధారంగా కన్స్ట్రక్షన్ చేయబడుతున్నాయని, అదేవిధంగా ఓడలు మరియు నౌకలన్నీ కూడా మనకి ఇక్కడ ప్లవన సూత్రాల ఆధారంగా పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ప్లవన సూత్రాలకు సంబంధించినటువంటి పలు అంశాలు కూడా మనకు పరీక్షల్లో భాగంగా వస్తున్నాయి. కాబట్టి వీటి యొక్క అంశాలు మనకు క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అదేవిధంగా బెర్నౌలీ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి పలు ప్రాథమిక అంశాలు, వాటికి సంబంధించినటువంటి సమస్త అనువర్తనాలకు సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ పాఠ్యాంశంలో అత్యధికమైనటువంటి ప్రయారిటీ కలిగినటువంటి అంశంగా చూస్తాం. సో బెర్నౌలీ ప్రాపర్టీ ప్రకారము ఏదైనా ఒక వస్తువు ఉపరితలానికి సమాంతరంగా గాలి వీచేటప్పుడు తలంపైన పీడనము కింద పీడనం కంటే తక్కువగా ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లు ఇక్కడ బెర్నౌలీ సూత్రం వివరిస్తే, దీనికి సంబంధించినటువంటి కారణంగా అక్కడ తలంపైన తక్కువ పీడనం ఏర్పడుతుంది, అక్కడ తలం కింద ఎక్కువ పీడనం ఏర్పడుతుంది. కాబట్టి
ఎక్కువ పీడనం ఉన్నటువంటి ప్రాంతాలకు, తక్కువ పీడనం ఉన్నటువంటి ప్రాంతాలకు, ఎక్కువ పీడనం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి గాలి అనేది ఎక్కువగా వెళ్తుంది కాబట్టి అక్కడ ఈ బెర్నౌలీ సూత్రం యొక్క అనువర్తనాలు ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ గాలి ఎలక్ట్రిక్ ఫ్యాన్ వలన వచ్చేటటువంటి గాలి ద్వారా క్యాలెండర్ అనేది దూరంగా జరగడంలో బెర్నౌలీ సూత్రాన్ని మనం ఇక్కడ చూస్తాం. తుఫాన్లో ఇండ్ల తాటి ఆకుల కప్పు, అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు అనేటటువంటివి కూడా కొట్టుకుపోయేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ బెర్నౌలీ సూత్రం యొక్క ధర్మం ఆధారంగా చెప్పుకుంటాం. అదేవిధంగా గాలి సమాంతరంగా వీచేటటువంటి క్రమంలో గాలిపటం అనేది పైకి ఎగిరేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. విమానం గాలిలో పైకి ఎగిరేటటువంటి పరిస్థితిలో కూడా మనకి ఇక్కడ బెర్నౌలీ ప్రాపర్టీ యూజ్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా బాయిల్ నియమానికి సంబంధించినటువంటి అంశాలు కనుక గమనించినట్లయితే, నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచితే దాని పీడనం మరియు ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సో P ఈజ్ ప్రపోర్షనల్ టు 1/V లేదా P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో పీడనం అనేది ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నీటి అడుగు భాగం నుంచి ఉపరితలానికి వచ్చేటటువంటి గాలిబుడుగా దాని పైకి వచ్చేటటువంటి క్రమంలో దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రవాహి సూత్రం ఏదైనా ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి మనం సమాధానంగా బాయిల్ సూత్రాన్ని కేటాయించాల్సి వస్తుంది. అదేవిధంగా బెర్నౌలీకి సూత్రానికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా నేర్చుకున్నాం. తర్వాత ఈ బాయిల్ నియమం తర్వాత ఆర్కిమిడీస్ సూత్రానికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మళ్ళీ గమనించినట్లయితే, ఏదైనా ఒక వస్తువు ఒక ప్రవాహిలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మునిగి ఉన్నప్పుడు అది కొంత బరువును కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఈ కోల్పోయినట్లుగా అనిపించినటువంటి బరువు ఆ ప్రవాహి అది తొలగించినటువంటి ప్రవాహి యొక్క బరువుకు సమానంగా ఉంటుందనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ఆర్కిమిడీస్ సూత్రం ఇక్కడ పనిచేస్తుంది. అదేవిధంగా పాస్కల్ సూత్రానికి సంబంధించినటువంటి పరికరాలు ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. హైడ్రాలిక్ యంత్రాలు పనిచేసేటటువంటి సూత్రంగా పాస్కల్ సూత్రాన్ని చెప్తాం. అదేవిధంగా బ్రాహ్మా ప్రెస్ పనిచేసేటటువంటి సందర్భంగా కూడా ఇక్కడ మనం పాస్కల్ సూత్రాన్ని చెప్తాం. హైడ్రాలిక్ యంత్రాలు పనిచేసేటటువంటి క్రమంలో, హైడ్రాలిక్ బ్రేకులు పనిచేసేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ ఈ పాస్కల్ నియమం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో పాస్కల్ సూత్రం అనేది నిశ్చల స్థితిలో ఒక బిందువు వద్ద కల్పించబడినటువంటి పీడనం మనకు ఆ ద్రవంలోని అన్ని బిందువులకు సమానంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కిరోసిన్ స్టవ్కు సంబంధించినటువంటి దృగ్విషయంగా మనం ఇక్కడ పాస్కల్ సూత్రాన్ని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎల్పిజి గ్యాస్లకు సంబంధించినటువంటి అవసరాల్లో కూడా ఇక్కడ మనకి ఇది పాస్కల్ సూత్రం అనేది సక్రమంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రవాహంలో భాగంగా ఇక్కడ ఫ్లూయిడ్ డైనమిక్స్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చూస్తున్నాం. మనం ఇక్కడ ప్రవాహంలో భాగంగా గతంలో ప్రవాహుల యొక్క ధర్మాల మీద, ప్రవాహుల యొక్క ప్రాథమిక సూత్రాల మీద కూడా మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. సో దీంట్లో ఇమిడి ఉండేటటువంటి ప్రాథమిక అంశాలను మనం క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే, వీటి యొక్క అనుప్రయుక్తాలను కనుక మనం పూర్తి స్థాయిలో అవగాహన పరుచుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించడం అనేది మనకు ఎక్కువ కష్టం కానటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ తారతమ్య సాంద్రత మరియు విశిష్ట సాంద్రత మరియు సాపేక్ష సాంద్రతలు రెగ్యులర్ లైఫ్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ద్రవాల యొక్క పూర్తి స్థాయి స్వచ్ఛతను కనుగొనేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ తారతమ్య లేదా విశిష్ట లేదా సాపేక్ష సాంద్రతలు మనకు అత్యధికంగా ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా పీడనము, సాంద్రత, ఒత్తిడి వీటికి సంబంధించినటువంటి ప్రమాణాల మీద కూడా మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ స్నిగ్ధ ప్రవాహాల యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంట్లో వీటిని స్నేహకాలు లేదా కందనలుగా వాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో ప్రవాహాలకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని మనం దైనందిన జీవితంలోని రెగ్యులర్ ఉదాహరణలతో కనుక మనం ముడిపెట్టుకొని చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా క్షుణ్ణంగా మనకు అవగతం అవుతాయి. అదేవిధంగా ప్రశ్నల సరళిని కూడా మనం చేపట్టుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఓరియంటేషన్లో మన యొక్క ప్రిపరేషన్ అనేది మార్కుల యొక్క గెయినర్గా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఈ అవగాహనతోటి మీరు అవసరమైనన్ని మోడల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇక్కడ ప్రశ్నల యొక్క సరళిని కూడా మనం గమనించగలుగుతాం. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశ్నలకు ఆన్సర్లను మనం ఇక్కడ గుర్తించగలుగుతాం. అదేవిధంగా తక్కువ పొరపాట్లు చేసేటటువంటి క్రమాన్ని మనకి ఇక్కడ ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయాలి. అటువంటప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశాలు మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి సో ఈ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ అనేది మనకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. సో తదుపరి పాఠ్యాంశాల్లో మిగతా పాఠ్యాంశాలను మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.